హలో హాయ్ గైస్, దిస్ ఇస్ డాక్టర్ శరణ్య, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఫ్రమ్ గెలాక్సీ డెంటల్ కేర్. ఈరోజు మనం అందరూ జనరల్గా కామన్గా జరిగే ఒక డెంటల్ ప్రొసీజర్ అయిన రూట్ కెనాల్ గురించి అడిగే టాప్ 10 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు రూట్ కెనాల్ అంటే ఫస్ట్ క్వశ్చన్, మనం ఎవరైనా పేషెంట్ విజిట్ చేసినప్పుడు ఈ పన్ను రూట్ కెనాల్ చేయించుకోవాలి అని కామన్గా చెప్తారు డాక్టర్స్. అప్పుడు పేషెంట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, మేడం రూట్ కెనాల్ అంటే అసలు ఏంటి, ఏం చేస్తారు, పన్ను తీసేస్తారా, పన్ను నుంచుతారా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ అసలు రూట్ కెనాల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రూట్ కెనాల్ అంటే పన్నులో ఉన్న ఇన్ఫెక్షన్, ఏదైతే పుచ్చు ద్వారా ఇన్ఫెక్షన్ నరాన్ని తాకుతుందో దాన్ని తీసేసి ఆ నరాన్ని క్లీన్ చేసి మీ పన్నుని కాపాడడం, అంతేగాని పన్ను అనేది మనం ఏం తీసేయం. మన నోట్లోనే చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఇన్ఫెక్ట్ అయిన నరాలని క్లీన్ చేసేసి మళ్ళీ లోపల సిమెంట్ ఫిల్ చేసి సీల్ చేస్తాం పన్నుని. అది రూట్ కెనాల్. నెక్స్ట్ వచ్చే పెద్ద అపోహలో ఉన్న క్వశ్చన్ ఏంటంటే ప్రొసీజర్ పెయిన్ఫుల్. మా తాత వాళ్ళు చెప్పారు, మా అమ్మ వాళ్ళు చెప్పారు రూట్ కెనాల్ అంటే చాలా నొప్పి వస్తుంది, బాగా పెయిన్ వచ్చేస్తుంది. ఇది నెక్స్ట్ పెద్దగా అడిగే క్వశ్చన్ అందరి నుంచి. చెప్పాలంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిత్. ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్, మోడర్న్ లోకల్ అనెస్థెటిక్ టెక్నిక్స్, ఇంజెక్షన్ ఇచ్చే టెక్నిక్ కానివ్వండి, ఇచ్చే పద్ధతి వల్ల కానివ్వండి, మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ వల్ల కానివ్వండి, అనెస్థీషియా ప్రొసీజరే పెయిన్లెస్. అండ్ రూట్ కెనాల్ ప్రొసీజర్ కూడా 99.9% పెయిన్లెస్ ఉంటుంది. ఇంకా 0.1% ఏదైతే ఉందో అది చాలా ఇన్ఫెక్షన్, చాలా రోజుల నుంచి పన్ను నోట్లోనే అలానే ఇన్ఫెక్ట్ అయి ఉంటే అలాంటి కేసెస్ లో ఆ 0.1% పెయిన్ఫుల్ రేట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. 1 సిట్టింగ్ ఆఫ్ రూట్ కెనాల్ తర్వాత మీకు అది కూడా ఉండదు. సో కంప్లీట్లీ కంప్లీట్ గా మనం ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది రిమూవ్ చేసేస్తామో మీరు ఆ పెయిన్ అనేది ఫీల్ అవ్వరు. సో రూట్ కెనాల్ అనేది మోస్ట్ కంఫర్టబుల్, కన్జర్వేటివ్ గా చేసే ప్రొసీజర్, పన్నుని కాపాడే పద్ధతి. ఇది నాకు ఎలా తెలుస్తుంది మేడం నా పన్నుకు రూట్ కెనాల్ చేయించుకోవాలని? మీకు తెలియదు. మీకు వచ్చే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మేము అడిగినప్పుడు మీరు చెప్పే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మేము చూసినప్పుడు సైన్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని బేస్ చేసుకొని మేము రూట్ కెనాల్ ఎప్పుడు చేయాలని చెప్తాం. ఎప్పుడైతే నొప్పి అనేది కంటిన్యూస్ గా ఉంటుంది, నైట్ అయినా పొద్దునైనా ఏదైనా కానీ, చల్లగా వేడిగా ఏది తీసుకున్నా మీకు పెయిన్ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే మీ చిగుర్లు అనేవి ఇక్కడ వాసిపోయి నొప్పి పుడతాయో, వీటన్నిటి కండిషన్స్ లో మనం రూట్ కెనాల్ చేయాల్సి ఉంటుంది. కానీ రొటీన్ గా విజిట్ అయిన డెంటల్ చెకప్స్ లో కూడా మనం ఒక ఎక్స్రే చూసి చెప్పేయచ్చు అది రూట్ కెనాల్ చేయాల్సి ఉంటుంది. నాకు నొప్పి లేదు కదా మేడం, ఇప్పుడు అవసరమా అని అడుగుతారు చాలా మంది పేషెంట్స్. నొప్పి వచ్చే వరకు వెయిట్ చేయడం కన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అందుకని మీరు నొప్పి వచ్చేదాకా వెయిట్ చేయడం కన్నా దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది కదా. ఎంత టైం పడుతుంది మేడం, ఎన్నిసార్లు రావాలి, ఎన్ని మందులు వాడాలి, ఎలాంటి మందులు వాడాలి, నాకు ఆ మందులు పడతాయా, ఇవన్నీ అడిగే జనరలైజ్డ్ క్వశ్చన్స్ బై ఎనీవన్. ఎందుకంటే మనకి ప్రెసెంట్ సినారియోలో ఉన్న మన బాడీ కండిషన్స్ బట్టి చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. సో ఎన్ని విజిట్స్ పడతాయి? రూట్ కెనాల్ అనేది ఒక్క సిట్టింగ్ లో చేయొచ్చు, మోస్ట్లీ 2 సిట్టింగ్స్. ఎందుకు 2 సిట్టింగ్స్ అంటున్నారు మేడం? ఒక సిట్టింగ్ లో చేసేయచ్చు. బాడీలో అది ఎంత ఇన్ఫెక్టెడ్ అయ్యి ఉంది, మన బాడీ ఆ ట్రీట్మెంట్ కి ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం చేయాలి. ఇప్పుడు బాగా ఇన్ఫెక్ట్ అయిన కేసెస్ కి 2 కన్నా ఎక్కువ సిట్టింగ్స్ కూడా పట్టచ్చు. బట్ అల్టిమేట్లీ ట్రీట్మెంట్ అనేది పాజిటివ్ గా వెళ్ళాలి కాబట్టి దాన్ నెంబర్ ఆఫ్ విజిట్ మనం ట్రీట్మెంట్ అవుట్పుట్ బాగా రావాలని ఎక్స్పెక్ట్ చేయాలి. అండ్ యాంటీబయాటిక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ ని నేను ఎంత ఫిజికల్ గా ట్రీట్ చేసినా ఆ ఇన్ఫెక్షన్ ని సప్రెస్ చేసే ఇమ్యూనిటీ పవర్ మీ బాడీ నుంచి రావాలి. సో అందుకనే యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అండ్ యాజ్ ఎవ్రీవన్ సేస్, ఎక్సెసివ్ యూజ్ అనేది చేయకూడదు యాంటీబయాటిక్స్. ఓన్లీ ద ప్రిస్క్రైబ్డ్ డోసేజ్, ఏదైతే డోసేజ్ డాక్టర్ రికమెండ్ చేస్తారో, ఎన్నిసార్లు వేసుకోమంటారో అంతవరకే యూజ్ చేసుకోవాలి. బట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఎనీ క్వైరీస్, ప్లీజ్ డూ కామెంట్ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ మీరేమన్నా పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసినా మీరు మమ్మల్ని ఒక్కసారి వచ్చి కలవండి, మాతో ఒక్కసారి మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ప్లీజ్ విజిట్ us at Galaxy Dental Care in all of our 9 branches. Thank you.